ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి మనం చూసినట్టయితే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగే ఉండెను. యోహాను సువార్త 1:4 రాయబడినది. ఇది యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన ద్వారా మనకు కలిగే ఆధ్యాత్మిక జీవాన్ని తెలియజేస్తుంది. ఆయనలో జీవం ఉండెను. యేసుక్రీస్తు జీవమును ఇమిడి ఇవ్వడమే కాకుండా ఆయన జీవానికి అసలైన మూలము. అదేవిధంగా మనం చూసినట్టు చీకటిని తొలగించడము, ఆ వెలుగు పాపము, అజ్ఞానము మరియు నిరాశ అనే చీకటిలో ప్రకాశిస్తూ మనుషులను రక్షణ వైపు నడిపిస్తున్నాడు. అదేవిధంగా జీవానికి మూలం యేసే. సృష్టిలోని సమస్త జీవానికి మూలము, నిత్య జీవానికి యేసుక్రీస్తు మూలస్థానము. ఆయనలో జీవము స్వయంగా ఇమిడి ఉంది. అదేవిధంగా మనం ఉదాహరణ చూసినట్లయితే ఒక ట్రైన్కి ముందు ఇంజిన్ ఎట్లాగా, అదేవిధంగా చీకట్లో దారి తెలియక ఇబ్బంది పడుతున్న వ్యక్తికి టార్చ్ లైట్ ఎలాగ ఉపయోగపడుతుందో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు మనకు వెలుగే ఉన్నాడు. ఆయన మనకు వెలుగు చూపిస్తున్నాడు. ఆయన వెలుగు ఆయన అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనకు వెలుగుని చూపిస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగే ఉండెను. యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపి. ఆయనలో సమస్తము జీవం ఉంది. ఆ జీవం మనుషులకు అజ్ఞానం అనే చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుంది. అదేవిధంగా యోహాను సువార్త 8:12 చూసినట్లయితే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును. కాబట్టి మనం చూసినట్లయితే అదేవిధంగా యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషును వెలిగించుచున్నది అన్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలిగే ఉండెను. ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడండి. క్రీస్తులో ఉన్న జీవం గురించి మనం చూసినట్లయితే యోహాను సువార్త 5:26 తండ్రి తనలో తానే జీవం గలవాడే ఉండులాగన ఎలాగున్నాడో అదేవిధంగా కుమారుడు కూడా తనలో తాను జీవం గలవాడుగా అవుటకు అనుగ్రహించాను. అదేవిధంగా యోహాను సువార్త 11:25 యేసు నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నన్ను విశ్వసించేవాడు చనిపోయినను జీవించును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పింది జరిగిందండి. ఆయన ఏం చెప్పాడో అది తప్పకుండా ఆయన చేశాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగే ఉండెను. కాబట్టి నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువే. ఆ వెలుగు మన జీవితంలో, ఆ వెలుగు మనలోకి వచ్చినట్లయితే ఆ వెలుగు ద్వారా మన జీవితం ప్రకాశిస్తుంది. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రం. ఈ సమయంలో మీరు వాక్యం ద్వారా మాట్లాడే విధానం బట్టి మీకు స్తోత్రం. ఈ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.